అనకాపల్లి జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆది ప్రాజెక్ట్ సబ్బవరం మండలంలో 2,30,00,000 రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. అమృతపురం గ్రామ పంచాయతీలో నిర్మించిన వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రం, అంగన్వాడీ కేంద్ర భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కన్నుగా పనిచేసే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అభివృద్ధి పనులు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నేను గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మనం చూసుకుంటే ఇవాళ అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ పార్టీలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ చూడకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలెవరూ కూడా లబ్ధిదారులు కానీ, నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగేటువంటి పని లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలను కూడా వాళ్ళ ఇంటి గుమ్మంలోకి అందించేటువంటి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎక్కడ ₹1 అవినీతి లేకుండా వాళ్ళు పెన్షన్లు ఇంటికి తీసుకెళ్ళిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, రేషన్ తీసుకెళ్ళిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం చేపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈరోజు కేవలం ఈ ఒక్క అమృతపురం సచివాలయం పరిధిలో మాత్రమే అమృతపురం ఒక్క గ్రామానికి ₹23 కోట్ల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల ఖాతాల్లోకి వేయడం జరిగింది. ఇవాళ చాలామంది చెప్తున్నారు అభివృద్ధి ఎక్కడ ఉంది అని చెప్పి. ఈరోజు మనం చూస్తుంటే ఇక్కడే ఒక రైతు భరోసా కేంద్రం కానివ్వండి, ఒక వెల్నెస్ సెంటర్ కానివ్వండి, ఒక అంగన్వాడీ కానివ్వండి, అదేవిధంగా ప్రతి గ్రామంలోని ఇక్కడ వాళ్ళ సచివాలయం బిల్డింగ్స్, నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి పనులు, ఇలా ఈ ఒక్క రోజునే సుమారుగా ₹2,30,00,000 సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. శంకుస్థాపనలు కాదు, శంకుస్థాపన చేసి పూర్తి చేసి వాళ్ళు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి, ఒక అవసరానికి నిమిత్తం ఉపయోగపడేటువంటి భవనాలు. ఇవాళ రైతు భరోసా కేంద్రం తీసుకుంటే ప్రజలు ఏ రైతులందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు ఎవరు కూడా విత్తనాల కోసం కానీ, ఎరువుల కోసం కానీ, ధాన్యం అమ్ముకోవడానికి కానీ మండల కేంద్రాలకు వెళ్ళి గంటల లైన్లో నిలబడేటువంటి పని లేకుండా అన్నీ కూడా వాళ్ళకి ఈ గ్రామంలోనే అందించేటువంటి కార్యక్రమం. అదే రకంగా ఒక వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసి ఒక డాక్టర్ని ఇక్కడ పెట్టి 105 రకాల మందులను పెట్టి, వ్యాక్సినేషన్లు పెట్టి ప్రజలకు ఏ ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉన్నా వెంటనే తక్షణం ఈ ప్రాంతంలోనే వాళ్ళకి అందించేటువంటి విధంగా, అంటే ఎక్కడెక్కడో గతంలో మండల కేంద్రాల్లోనో జిల్లా కేంద్రాల్లో ఉండేటువంటి ప్రతి సేవల్ని కూడా ఇవాళ గ్రామ స్థాయిలో అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా, ఎన్ని పార్టీ పొత్తులు పెట్టుకున్నా ప్రజలందరూ మాత్రం ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రజలందరూ, నాయకులు, కార్యకర్తలు ప్రజలందరి సమక్షంలో ఈ ఒక్కరోజే ₹2,30,00,000 సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. జై జగన్.